స్తోత్రం కలుగును గాక. కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని బిడ్డారా, ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నందుకు దేవుడికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలమై ఉంటున్నాము. ఈరోజు దావీదు గుడారము 2వ భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పోయిన 2-3 రోజుల క్రిందట నేను మొదటి భాగాన్ని నేను పంచుకుని ఉంటున్నాను. భౌతికంగా అది ఎలా ఉంది అని చెప్పేసి దాని గురించి మనం చూసుకుని ఉంటున్నాము. ఈరోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి దావీదు గుడారంలో ఉన్నటువంటి మర్మాన్ని హల్లెలూయా మనం ధ్యానించుకుందాం. రండి, దానికంటే ముందు మనము అందరు కూడా తల్లు వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదం కాడకూతురా, మీ యొక్క రామునికి వందనములు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధిలో చేర్చినందుకు నీకు వందనాలు. నేను ఆ వాక్యమును ధ్యానించుకొనిచుండగా మీ సన్నిధి మాకు దయచేయండి. మీ అభిషేకమును మాకు అనుగ్రహించండి. మీ నడిపింపును మాకు అనుగ్రహించండి. మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నా పెదవులను అభిషేకించి నా నాలుకను మీ స్వాధీనంలో ఉంచుకొని మా తండ్రి మాట్లాడే ప్రతి మాట కూడా అధికారంతోనూ అభిషేకంతోనూ వచ్చే కృపను మీరు దయచేయండి. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన సంఘానికి మీ ప్రణాళిక ఏదైతే ఉందో అది మేము నేర్చుకొని తెలుసుకొని దాని ప్రకారంగా మా జీవితాలను మలుచుకునే కృపను మాకు దయచేయండి. మా తండ్రి దావీదు గుడారమును బట్టి నీకు వందనాలు. లేవనెత్తుతానని, కడతానని, నిలబెడతానని చెప్పిన తండ్రి హల్లెలూయా. మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమున ప్రభా ఆ విషయాన్ని తెలుసుకుని మా తండ్రి మేము కూడా ఆ విధంగా కట్టబడే కృపను మాకు దయచేయండి. అది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమను జరిగించుకుంటారని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ కూడా సక్రమంగా జరుగుటకు మీరు కృపను అనుగ్రహించుదని యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్లీజ్ నాట్ దేవుడేనా నేరుగా మనము ఈ యొక్క టాపిక్లోకి మనం వెళ్దాము. నేను మొన్నటి దినాన మీకు మొదటి భాగాన్ని గురించి నేను వివరించి ఉంటున్నాను. ఈరోజు ఇంకా కొంచెం లోతులోకి వెళ్ళేసి దానిలో ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉంటుందో దాని గురించి మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. రండి, మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియజేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడా, ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో లేకపోతే సంఘములో, దేవాలయం కాదు సంఘములో, నూతన నిబంధన సంఘము 2వ అధ్యాయంలో మనము నిన్నటి దినాన పెంతెకోస్తు గురించి మనము ధ్యానించుకొని ఉంటున్నాం. పెంతెకోస్తు నాడున సంఘము పుట్టి ఉంటున్నది, సంఘము ఉద్భవించి ఉంటున్నది. భూమి మీద సంఘాన్ని యేసయ్య పరిశుద్ధాత్మను పంపించి సంఘాన్ని స్థాపించి ఉంటున్నాడు. ఆ సంఘము ఎదుగుతూ సువార్త ప్రచురించబడుతూ పలు ప్రాంతాలకు అది వెళ్ళింది. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్మని మీరు పొందినప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పేసి ఆయన సెలవిచ్చుంటున్నాడు. అదే ప్రకారంగా యెరూషలేమును దాటి యూదయ ప్రాంతానికి వెళ్ళింది, యూదయను దాటి సమరయకు వెళ్ళింటుంది, సమరయను దాటి ఖండాంతరాలు కూడా అది దాటిపోయి ఉంటున్నది. సరే, మనం ఏం చూస్తున్నామంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సువార్త జరుగుతూ ఉంటుంది. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉంటున్నాడు. 3వ అధ్యాయంలో సంఘము పుట్టి ఉంటున్నది. 3,000 మంది బాప్తిసం తీసుకొని సంఘముగా వారందరూ కూడా స్థాపించబడి ఉంటున్నారు. 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో కొన్ని శ్రమలు సంఘానికి ఎదుర్కోవాల్సి వచ్చింది. హల్లెలూయా. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనం ఏం చూస్తున్నామంటే 6వ అధ్యాయంలో అద్భుతమైన సంగతి ఏంటి అంటే అన్యులు కూడా, గ్రీకులు కూడా మారు మనసు పొంది సంఘములో వచ్చి ఉంటున్నారు. 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, స్టెఫను మొట్టమొదటిసారిగా ఆయన హతసాక్షిగా సంఘానికి ఆయన సువార్త సేవ కొరకు ఆయన హతసాక్షి అవుతూ ఉంటున్నాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అది సమరయ ప్రాంతానికి సువార్త వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. 9, 10, 11 అధ్యాయంలో మనం ఏం చూస్తున్నట్లయితే పౌలు యొక్క మారు మనస్సు ఆయన సమర్పించుకోవటము, సువార్త దండయాత్రలు చేయటం మొదలవుతుంటుంది. హల్లెలూయా. 10వ అధ్యాయంలో వచ్చేసరికి మనం ఏం చూస్తున్నామంటే 10వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే కొర్నేలి
అన్యుడు రక్షించబడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క సంఘంలోకి వాళ్ళు వస్తూ ఉంటున్నారు. అతను రోమా సైన్యాధిపతి ఉంటున్నాడు. ఆయన రక్షణ పొంది వచ్చి ఉంటున్నాడు. ఈ విధంగా సంఘం ఎదుగుతూ పోతూ ఉంటున్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి కొంతమంది యూదులు ఎవరైతే క్రైస్తవులు అయి ఉంటున్నారో, దేవుని బిడ్డలు అయి ఉంటున్నారో, నూతన సంఘంగా వాళ్ళు మార్చబడి ఉంటున్నారో వాళ్ళలో కొంచెం కలత వచ్చింది. ఎందుకు అని అడిగినా ఇంకా పాత స్వభావం అనేది వాళ్ళలో మారలేదు. ఏంటి వాళ్ళ స్వభావం అంటే ఎవరైతే అన్యులు రక్షణ పొందుకొని క్రైస్తవులు అవుతుంటున్నారో వాళ్ళు యూదుల ఆచారాన్ని పాటించాలి, యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మీరకూడదు అని చెప్పేసి ఒక వాదన తీసుకుని వచ్చి ఉంటున్నారు. ఇది 15వ అధ్యాయం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అయినటువంటిది. హల్లెలూయా. సరే, ఈ అధ్యాయంలో యెరూషలేం కౌన్సిల్ అంటారు దాన్ని. అంటే ఆ యెరూషలేంలో ఉన్నటువంటి అపోస్తలులందరూ కూడా చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా యెరూషలేంకి వచ్చేసి ఈ యొక్క డిబేట్ అంటే ఈ యొక్క తర్జన భర్జన పడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా తర్కించుకుంటూ ఉంటున్నారు. మనము మోషే ధర్మశాస్త్రాన్ని కొంతమంది లేచి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అప్పుడే మనం వారిని యూదులుగా అంగీకరిస్తాము, లేకపోతే లేదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. సరే, ఈ విధంగా వాదన జరుగుతూ ఉంటున్నప్పుడు మొదటి వచనం నుంచి కూడా మనం చదువుకుంటూ వస్తున్నట్లయితే అందరి యొక్క వాదనలు వారు విన్నారు. హల్లెలూయా. పౌలు బర్నబాలు కూడా వచ్చి వాళ్ళ యొక్క విషయాలు కూడా చెప్పి ఉంటున్నారు. పేతురు కూడా వచ్చి ఆయన యొక్క సంగతిని ఆయన విన్నవించుకుని ఉంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తున్న సమయంలో సడన్ గా మనం ఏం చూస్తున్నాం, 16వ వచనం నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే యాకోబు నిలబడి మాట్లాడుతూ ఉంటున్నాడు. అందరి విషయాలు చర్చించుకున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత యాకోబు నిలబడి ఏమంటున్నాడు, ఇది మనం చేసేది మంచిది కాదు అని చెప్పేసి ఎక్కువ వివరించలేదు. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నట్టుగా మనం మరలా ధర్మశాస్త్రం కిందికి వెళ్ళకూడదు. హల్లెలూయా. సున్నతి ఆచారం పాటించకూడదు. మరలా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు ఆచారాలు అవన్నీ కూడా మనం చేయకూడదు. మనం విడుదల పొందుకుంటూ ఉంటున్నాము అని చెప్పేసి ఆయన వారికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దావీదు గుడారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. ప్రైజ్ గాడ్. ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. దావీదు గుడారాన్ని ఇప్పుడు ప్రస్తావించిన పని వచ్చింది. దావీదు గుడారం ఏం జరిగింది, ఏంటి దావీదు గుడారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి ఆయన దాని ప్రస్తావన ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నట్టుగా లేఖనాలలో కొన్నిసార్లు నేను చెప్పాను కదా, ఆమోసు గ్రంథం మనం చదువుకున్నాం కదా, 9వ అధ్యాయము 11వ వచనంలో ప్రైజ్ గాడ్ ఆ ప్రస్తావన ఆయన తీసుకుని వస్తూ ప్రైజ్ గాడ్ దానిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇక్కడ ఈ యొక్క దావీదు గుడారం పడిపోయిన దావీదు గుడారము అంటే ఇప్పుడు శిథిలమైపోయింది, పడిపోయింది. హల్లెలూయా. చూడండి, ఆ దావీదు గుడారాన్ని మరలా లేపేదానికి నేను వస్తున్నాను. ఇక్కడ మోషే కట్టినటువంటి నిలబెట్టినటువంటి ప్రత్యక్ష గుడారం నిలబెడతానంటూ లేదు, సొలొమోను కట్టినటువంటి ప్రత్యక్ష గుడారాన్ని మందిరాన్ని నిలబెడతానని చెప్పేసి అంటం లేదు. కానీ మధ్యలో వచ్చినటువంటి దావీదు గుడారాన్ని నిలబెడతానంటున్నాడు. మోషే ప్రత్యక్ష గుడారం ఏమైపోయింది, సొలొమోను అంత ఖరీదు కట్టించినటువంటి మందిరం ఏమైపోయింది ఇప్పుడు ఆలోచించాలి మనము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మోషే దగ్గరికి వెళ్ళటం లేదు, అటు సొలొమోను దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ మధ్యలో వచ్చినటువంటి దావీదుతో ఏమంటున్నాడు, హల్లెలూయా, దావీదు గుడారాన్ని నేను నిలబెడతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే దావీదు గుడారంలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఏదైతే మోషే ప్రత్యక్ష గుడారంలో లేదో, ఏదైతే సొలొమోను కట్టించినటువంటి మందిరంలో లేదు, దాని తర్వాత వచ్చిన మందిరాలలో కూడా అది లేదు. దావీదు గుడారంలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. దావీదు గుడారము ఈరోజు నేను నిలబెడతానని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు దావీదు గుడారం గురించి మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి, నేను మొన్నటి దినాన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి కొన్ని విషయాలు మనము ధ్యానించుకోవాలి. ఇక్కడ 2-3 మాటలు ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టేదను, ఐ విల్ రీబిల్డ్, తిరిగి కడతాను నేను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దాన్ని ఏం చేస్తున్నాడు, నేను నిలబెడతాను, దాన్ని కడతాను, నిలబెడతాను. ఇంతకుముందు ఏమైంది, కట్టాడు పడిపోయింటున్నాయి, కట్టాడు పడిపోయింటున్నాయి. నేను 7 మందిరాల గురించి నేను చెప్పి ఉంటున్నాను, 7 దేవాలయాల గురించి నేను చెప్పి ఉంటున్నాను. ఇప్పుడు ఒకటి కూడా లేదు. హల్లెలూయా. అన్ని కట్టబడ్డాయి, పడగొట్టబడ్డాయి, కట్టబడ్డాయి, పడగొట్టబడ్డాయి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు,
పడిపోయిన దావీదు గుడారం కూడా పడిపోయింది, ఇప్పుడు నేను కడతాను, దాన్ని నిలబెడతాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనము, పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి మనకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. దురదృష్టవశాత్తు ఈరోజు పెంతెకోస్తు అని పేరు పెట్టుకున్నా కానీ ఈ సంగతులు తెలియక చాలా మందిని పొరబడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. నా హృదయ వాంఛ ఏంటంటే దావీదు గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని తెలుసుకొని ఈరోజు ఆ విధంగా మనం ఆరాధించగలిగినట్లయితే హల్లెలూయా అని చెప్పనివ్వండి, పరలోకం దిగి వస్తుంటుంది మనం ఎక్కడున్నా కానీ. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఆ సంగతులు ఈరోజు మనము నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. సరే, రండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనము ఈ యొక్క ప్రస్తావనలోకి మనము వెళ్దాము. ప్రైజ్ గాడ్. ఈ విషయంలో చాలా వాక్యాలు మనము చదువుకోవాలి. దేవుని బిడ్డలారా, దావీదు గుడారంలో మనకి చూసుకున్నట్లయితే దావీదు ఏం చేస్తూ ఉంటున్నాడు? దావీదు తన యొక్క మందిరాన్ని కట్టించేసి, లేకపోతే దానికి గుడారములు వేసి, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రత్యక్ష గుడారాన్ని వేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాన్ని మందసమును ఆయన తీసుకుని వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మందసమును తీసుకుని వచ్చేసి తాను నిర్మించినటువంటి ఆ యొక్క గుడారంలో దానిని పెడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుదాము. ఆమేన్. చూడండి, 2 సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. బయలుదేరి కెరూబుల మధ్య నివసించుచు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరినీ హల్లెలూయా కూడా బయల యెహూదులో నుండి ప్రయాణమాయెను. ఆమేన్, ప్రైజ్ గాడ్. 1 నుంచి 4 వచనాలు మీరు మీ యొక్క టైంలో మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క మందసము ఎక్కడి నుంచి తీసుకుని రాబడుతుంటుంది అంటే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంతకు ముందు గిబియోనులో ఉన్నది మందిరం. ఆమేన్, హల్లెలూయా. 400 సంవత్సరాలు షిలోహులో ఉన్నది మనం ధ్యానించుకుని ఉంటున్నాం. దాని తర్వాత గిబియోనుకు తేబడింది. గిబియోనులో కొంతకాలం ఉన్నది. సౌలు యొక్క కాలం అంతా కూడా గిబియోనులో ఉన్నది. ఆమేన్. ఆ రోజుల్లో దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత, ప్రైజ్ గాడ్, దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ఆ మందసాన్ని ఆయన తీసుకుని వస్తూ తను ఏర్పరచబడినటువంటి దావీదుపురంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడారంలో దానిని పెట్టాలని తీసుకుని వస్తున్నాడు. చూడండి, మందసం మాత్రమే తీసుకొచ్చారు కానీ, హల్లెలూయా, తక్కినది గంగాళం కానీ, బలిపీఠం కానీ, ధూప వేదిక కానీ, తర్వాత దీపస్తంభం కానీ, రొట్టెల బల్ల, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? గిబియోనులోనే ఉన్నాయి. మందసం మాత్రమే ఆయన తీసుకుని వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తక్కిని తీసుకొని రావట్లేదు ఆయన. ఎందుకు? హల్లెలూయా. నేను అవన్నీ కూడా చాలా విషయాలు ఉంటున్నాయి. సరే, ఇప్పుడు ఆయన అదొక్కటి మాత్రమే ఆయన తీసుకొని వచ్చి దానికి గుడారం వేసి దానిని ఆయన పెడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సంగతి అయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్, ప్రైజ్ గాడ్. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దావీదు కొన్ని తప్పులు చేశాడు, మనకందరికీ తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఒక తప్పు ఏంటి అంటే జనులను లెక్కించాడు. సరే, దేవుని యొక్క తెగులు మొదలైంది. దేవుని యొక్క తెగులు మొదలైనప్పుడు ఆయన పశ్చాత్తాపడి దేవుని దగ్గర కోరుకుంటున్నప్పుడు ఒక అరోనా కళ్ళం దగ్గరికి వచ్చేసి, దేవుని బిడ్డలారా, హల్లెలూయా, అక్కడ ఆ తెగులు ఆగినట్లుగా మనం చూస్తున్నాము. దావీదు అక్కడికి వెళ్ళేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే బలి అర్పించి ఆ స్థలాన్ని అరోనా దగ్గర నుంచి ఆయన కొంటూ ఉన్నాడు. భవిష్యత్తులో ఇక్కడ మందిరం ఏర్పడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఆయన గిబియోనులో పెట్టడం లేదు, లేకపోతే ఈ యొక్క అరోనా కళ్ళం దగ్గర ఆయన పెట్టడం లేదు. కానీ ప్రైజ్ గాడ్, ఒకసారి బలి అర్పించాడు అంతే, ఆ స్థలాన్ని కొన్నాడు అంతే. హల్లెలూయా. దాని తర్వాత ఈ యొక్క ప్రత్యక్ష గుడారానికి, లేకపోతే ఈ యొక్క మందసానికి గుడారం ఎక్కడ వేస్తున్నాడు ఆయన? తన దావీదుపురమైనటువంటి సియోనులో దానిని కడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, దావీదు ఈ విధంగా చేయటంలో తనకున్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి మక్కువ ఇక్కడ మనకు కనబడుతుంటున్నాం. ఎందుకు అంత స్పెషాలిటీ అంటే దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. హల్లెలూయా.
చిన్నతనంలోనే ఆయన రక్షించబడుతూ ఉంటున్నాడు, అంటే అభిషేకించబడుతూ ఉంటున్నాడు, ప్రత్యేకించబడుతూ ఉంటున్నాడు, రాజుగా అభిషేకించబడి ఏడుగుడారా మనం ఏం చూస్తున్నామంటే కదా, ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత మంచి గాయకుడు అయి ఉంటున్నాడు, మంచి వాయిద్యగాడు అయి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన వాయించి పాటలు పాడినప్పుడు దయ్యాలు వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు కానీ తనకున్నటువంటి దేవుని మీద నమ్మకం బట్టి ఎలుగుబంటితో పోరాడి గెలిచి ఉంటున్నాడు, సింహంతో పోరాడి గెలిచి ఉంటున్నాడు, గొలియాతుతో పోరాడి గెలిచి ఉంటున్నాడు, ఎన్నో యుద్ధాలు ఆయన జరిగించి ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన మనకు కనబడుతూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుని మీద ఉన్నటువంటి మక్కువను బట్టి, దేవుని మీద ఉన్నటువంటి తన యొక్క ప్రేమను బట్టి దేవుడా ఆయన దేవునికి హల్లెలూయా నాకు నేను దేవునికి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి మందసమును తీసుకుని వచ్చేసి ఆయన అక్కడ పెడుతున్నాడు. ఇప్పుడు దావీదు గుడారంలో ఏం జరుగుతుందో తెలిసిన హల్లెలూయా, బలులు జరగటం లేదు, నైవేద్యం లేదు అక్కడ. హల్లెలూయా, మోషే గుడారంలో జరిగినటువంటి ప్రత్యక్ష గుడారంలో జరిగినటువంటి ఆచారాలు ఇక్కడ ఏం కూడా జరగటం లేదు. కానీ సంథింగ్, ఒక ప్రత్యేకమైన కార్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. అది ఈరోజు మన కొత్త నిబంధన సంఘంలో అది జరగాలి. దేవుని బిడ్డారా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనం ఇలా చూసుకున్నట్లయితే కదా, ప్రైజ్ గాడ్, దావీదు గుడారంలో ఏం జరుగుతూ ఉంటుంది, దావీదు గుడారం ఎందుకు అంత ప్రాముఖ్యత వహించింది. హల్లెలూయా, దేవుడు కూడా దాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దావీదు చేస్తున్నటువంటి యొక్క కార్యాలకు ఆమె మందిరమే కట్టవద్దన్నాడు, కానీ తక్కిన ఏదైతే ఈయన ప్రేరేపింపబడి ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి తన నడిపింపును బట్టి ఆయన చేయాలనుకుంటున్నాడో రాజ్యంలో ఎవరు కాదనలేదు, దేవుడు కూడా దానిని కాదనలేదు. హల్లెలూయా, సైలెంట్ గా దేవుడు ప్రతి దానిని కూడా అంగీకరిస్తూ ముందుకు సాగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడా, అద్భుతమైనటువంటి సంగతి ఏంటి అంటే కదా, దావీదు ఎప్పుడైతే ఈ యొక్క మందిరాన్ని నిలబెడుతూ ఉంటున్నాడో ఆమె తన యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము జరగటం మనము చూస్తూ ఉంటున్నాం. అది ఏంటి అంటే కదా, ఆయన ఒక ఆరాధన క్రమాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, రండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆమె హల్లెలూయా, నేను ప్రాముఖ్యమైన విషయాలే నేను చెప్తాను, ఆమె అవి మాత్రమే మనము చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఆమె మనకి చూసుకున్నట్లయితే కదా, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో హల్లెలూయా 25వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదుత్ అను వారి కుమారుల కొందరిని సేవ నిమిత్తము ప్రత్యేకపరిచి సితారులను, స్వరమండలమును, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. హల్లెలూయా, మొట్టమొదటిగా ఏం జరగాలి అంటే కదా, దావీదు గుడారంలో దావీదు ఒక క్రమాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ఈ క్రమం నేపథ్యంలో ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కదా, కొంతమందిని ఆసాపు కుమారులను ఆయన ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాడు, ప్రత్యేకపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంటే కదా, సేవా నిమిత్తము ప్రత్యేకపరిచి హల్లెలూయా వారికి సితారాలను, స్వరమండలమును, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రకటించినట్లుగా, ఇది మనం ఇంగ్లీష్ లో బైబిల్ కింద చదువుకున్నట్టయితే ప్రకటించుట అనే విషయంలో ప్రొఫెసైజింగ్ అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రవచించేవారు అని చెప్పేసి అర్థమవుతున్నది. ఈ ప్రవచన దేవుని బిడ్డలారా పరిచర్య, ప్రవచన ఆత్మ, ప్రవచనం యొక్క గిఫ్ట్, ఈ యొక్క వరము ఎక్కడ వాడుకుంటాము మనము? పాత నిబంధనలో ప్రవక్తలు మాత్రమే వాడుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరు ప్రవచిస్తుంటున్నారు? గాయకులు ప్రవచిస్తూ ఉంటున్నారు, ఆరాధన చేసే వాళ్ళు ప్రవచిస్తూ ఉంటున్నారు, పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తుంటున్నప్పుడు, అభిషేకంతో నింపబడినప్పుడు ప్రవచన వరము వారి మధ్యలో పనిచేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఈ రోజులలో దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో, సంఘ జీవితంలో కూడా మనము ఆరాధన చేస్తుంటున్నప్పుడు, దేవునికి స్తుతి పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటున్నప్పుడు హల్లెలూయా ఇక్కడ ఏం జరగాలి అంటే ఇక్కడ ప్రవచనము రావాలి, ప్రవచన ఆత్మ పని చేయాలి. ప్రవచనము మన మధ్యలో, ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో సంచరించి ప్రవచన వరాన్ని మనకు అనుగ్రహించబడాలి. హల్లెలూయా, సంఘము దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు కూడా ఏమంటాడు తెలిసిన కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా, సహోదరులారా మీరందరూ కూడా అన్య భాషలలో మాట్లాడాలని నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఏమంటాడు తెలిసిన, ప్రవచన ఆత్మను, ప్రవచన వరాన్ని మీరు ఆపేక్షించండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన పరిచర్య అనేది ఒక గొప్ప పరిచర్య ఏంటున్నది. ఆత్మవరాల గురించి మనం ధ్యానించుకున్నప్పుడు మనం దాని గురించి ధ్యానించుకుందాం. సరే, ఇక్కడ మొదటి సంగతి ఏం జరిగింది అని అడిగినా ఆయన ప్రవచన ఆత్మ వారి మీద కుమ్మరించబడ్డట్లుగా, వారు ప్రవచించినట్లుగా వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాం. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం అడిగినా దేవుని బిడ్డలారా, రెండవ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారము, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద ఆసాపు కుమారులైన వీళ్ళు ఉన్నారంట. వీరు ఎవరి ఆజ్ఞ ప్రకారంగా ప్రకటిస్తుంటున్నారు? పరిచర్య ఎవరి ఆధీనంలో జరగాలి? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో గాని, మందిరంలో గాని, దేవాలయంలో ఎవరి ఆధీనంలో జరగాలి సేవ? యాజకుల యొక్క ఆధీనంలో జరగాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ యాజకుడు లేడు, ఎవరున్నారు? రాజు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నాను అని నేను భావిస్తుంటున్నాను. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈ యొక్క పరిచర్య ఎలా మొదలైంది? ప్రత్యక్ష గుడారంలో, మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు మొత్తమై ఉంటున్నాడు. కానీ దావీదు గుడారంలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రధాని ఎవరై ఉంటున్నాడు? రాజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజు అయి ఉంటున్నాడు. మరి ఈ యొక్క యాజకులు ఎక్కడున్నారు? గిబియోనులో ఉన్నారు. ఎందుకంటే గిబియోనులో బలి అర్పించబడుతుంటుంది. గిబియోనులో అక్కడ బలిపీఠం ఉంది. గిబియోనులో అక్కడ దీపస్తంభం ఉంది. గిబియోనులో రొట్టెల బల్ల ఉంది. తక్కిన విషయాలన్నీ కూడా గిబియోనులో ఉన్నాయి. ఆరాధన మాత్రమే. హల్లెలూయా. రాజాజ్ఞను బట్టి. ఈరోజు మనకు రాజు ఎవరు ఉంటున్నారో తెలిసిన? యేసు ప్రభు రాజులకు రాజు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన రక్తంలో కడగబడిన మనమందరం కూడా రాజులు ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ధన్యత ఎవరి ద్వారా మనకు కలిగింది? మోషే ప్రత్యక్ష గుడారం ద్వారా కలగలేదు కానీ, సొలొమోను కట్టించినటువంటి మందిరం ద్వారా కలగలేదు కానీ, ఎవరి ద్వారా కలిగింది అని అడిగినా యేసయ్య ద్వారా మనకు కలుగుతుంటుంది. దావీదు యేసు ప్రభువులకు ముంగుర్తుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా మనకు ఈ రోజు కలుగుతూ ఉంటుంది. సరే, ఇంకా మనము తర్వాత వచనం మనం చదువుకున్నట్లయితే, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, 3వ వచనంలో మన దేవుని బిడ్డలారా ఇంకా ఏమంటున్నాడు మనకైనా చూసుకున్నట్లయితే చూడండి. దేవునికి వాక్యం ఏమంటుంది? ఎదుగుతున్న సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సీతారాలను వాయించుతూ ప్రకటించుటకు తమైన చేతి క్రింద కొంతమందిని ఉంచి ఉంటున్నారు. ఇక్కడ మనకి చూసినట్లయితే స్తుతులు పాడేదానికి వాయిద్యాలు కలిపినట్లుగా మనం చూస్తుంటున్నాము. మోషే ప్రత్యక్ష గుడారంలో వాయిద్యాలు లేవు సుమా, పాటలు లేవు సుమా. హల్లెలూయా. దావీదు గుడారంలో ఏమొచ్చింది? పాటలు వచ్చినాయి. హల్లెలూయా. ఆరాధన వచ్చేసింది. సంతోషంతో అభిషేకం దిగి వచ్చింది. మోషే గుడారంలో యాజకుడికి, ప్రధాన యాజకుడికి మాత్రమే ఆ యొక్క ఆధిక్యత ఉండేది. కానీ ఇక్కడ మోషే గుడారంలో మనం చూస్తున్నట్లయితే హల్లెలూయా, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారందరూ కూడా ఆత్మతో నింపబడుతూ ఉంటున్నారు. వాయిద్యాలు వాయిస్తూ గళమెత్తి దేవునికి స్తుతి గానం వాళ్ళు చేయగలుగుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే మనము తర్వాత వచ్చిన మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా, 4వ వచనంలో దేవుని బిడ్డలారా ఇంకా మనకు ఒక అద్భుతమైనటువంటి సంగతి మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. హేమాను సంబంధులలో హేమాను కుమారుడు అక్కడ మనం కుచియేలు, ఎబూసి అనే అన్య వీళ్ళందరూ మనం చూస్తుంటున్నాము. హల్లెలూయా. సరే, వీళ్ళందరి పేర్లు అక్కడ రాయబడి ఉంటున్నాయి. 5వ వచనం మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా, ఇక్కడ 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. వీరందరూ దేవుని విషయమైన రాజులకు దీర్ఘదర్శియకు హేమాను. హల్లెలూయా. ఎవరి కింద వీళ్ళు ప్రవచిస్తుంటున్నారు? రాజు కింద వీళ్ళు ప్రవచిస్తుంటున్నారు. హల్లెలూయా. ఏమని చేయాలంటే వాళ్ళందరూ కూడా హేమాను సంతతిని గొప్ప చేటికే దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించుడును. ఇది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది హేమాను అనే ఆయనకి ఆయన మంచి గాయకుడు అయి ఉంటున్నాడు. ఆయన వాయిద్యాలు వాయించేవాడు అయి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవునికి రాజులకు దీర్ఘదర్శి. హల్లెలూయా. అంటే ప్రవచనం పలికేవాడుగా ప్రవచనాలు చెప్పేవాడుగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. ప్రవక్తగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. ఈయనకు ఎంతమంది కుమారులు ఇచ్చారంటే దేవుడు 14 కుమారులను 3 కుమార్తెలను ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దాని తర్వాత వచ్చిన మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా, 6వ వచనం మీరు నిదానంగా మీరు టైం ఉన్నప్పుడు ఈ వాక్యాలు చదవండి. నేను అన్ని చదవట్లేదు. వీరందరూ హల్లెలూయా ఆసాపునకు, ఎదుగుతునకు, హేమానునకు రాజు చేసిన కట్టడ ప్రకారము
యెహోవా ఇంటిలో తాళములను శిరమండలములను వాయించుచు గానం చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. వీరందరూ హల్లెలూయా. వీరందరూ అంటే ఎవరు? ఆమేన్. ఇక్కడ యెహూదుకు ఎంతమంది కుమారులు ఉన్నారంట? 14 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమార్తెలు? 3 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వీరందరూ ఆసాపునకు చేతి క్రింద ఉండి ఏం బిడారా ఎదుతునకు హెమానునకు రాజు చేసిన కట్టడ ప్రకారము వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారంట, సేవ జరిగిస్తూ ఉంటున్నారంట. మొట్టమొదటిసారిగా స్త్రీలు క్వైర్లో రాబడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు కూడా సంఘంలో ఉన్నటువంటి క్వైర్లో స్త్రీలు ఎందుకు ఉంటున్నారు అంటే ఏదో పెద్ద గాయకులని కాదు, వాళ్ళు ఏదో పెద్ద నీతిమంతులని కాదు, హల్లెలూయా, ఏదో పెద్ద పరిశుద్ధులని కాదు. కానీ హల్లెలూయా, దావీదు మొట్టమొదటిసారిగా స్త్రీలను దేవుని యొక్క మందిరములో మగోళ్ళతో కూడా ఆరాధన చేసేదానికి ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు దానికి సై అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆరాధన చేసి మనమందరం కూడా హల్లెలూయా దేవుని బిడ్డలారా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రత్యేకించబడి ఉంటున్నారు, పిలవబడి ఉంటున్నారు, అభిషేకించబడి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా అది మా పరిచర్య అని చెప్పేసి వాళ్ళు చేసుకుని ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఏం చూస్తున్నామంటే హల్లెలూయా ప్రైజ్ గాడ్, మొట్టమొదటిసారిగా మోషే గుడారంలో ప్రత్యక్ష గుడారంలో జరగలేదు. దాని తర్వాత కూడా మనము చూస్తూ ఉంటున్నాం, ఆ విధంగా జరగలేదు. హల్లెలూయా. కానీ దావీదు గుడారంలో మనం ఏం చూస్తున్నామంటే స్త్రీలు హల్లెలూయా ప్రైజ్ గాడ్ దేవుని యొక్క సేవ కొరకు వాళ్ళు అంగీకరించబడినట్లుగా వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. ఇంకా ముందుకు వెళ్ళేసి మనకైనా మనం చూసుకున్నట్లయితే కదా హల్లెలూయా, దాని తర్వాత మీరు తక్కిన వచనాలు కూడా మీరు చదవండి దేవుని బిడ్డలారా. ఇంకా ఎన్నో విషయాలు మనకు వీటిలో మనకు కనబడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా ప్రైజ్ గాడ్. అట్లాగే మనము క్రిందికి వెళ్ళినట్లయితే కదా ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, అది ఏంటి అంటే కదా ఒక మాట నేను చదివి మీకు వినిపించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. హల్లెలూయా ప్రైజ్ గాడ్. ఆ యొక్క మాట చదువుకొని మనం ముందుకు సాగుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 3వ వచనం అట్లాగే మనకి చదువుకున్నట్లయితే కదా హల్లెలూయా. తర్వాత వచనాలకి మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా వరుసలుగా వాళ్ళు ఈ యొక్క క్వైర్ను స్థాపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. సరే 8వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చూడండి దీనికి వాక్యం ఏమంటుంది. 8వ వచనంలో తాము చేయు సేవ విషయంలో పిన్నయ్యని పెద్దయ్యని గురించి గురువు అని శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసి వాళ్ళు సేవ జరిగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. 7వ వచనం 7వ వచనంలో హల్లెలూయా వారిలో ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రవీణులైన గాయకుల లెక్క 288. హల్లెలూయా, 288 మంది గాయకులు దావీదు గుడారంలో దేవుని స్తుతి ఆరాధన చెల్లించడానికి ఏర్పరచబడి ఉంటున్నారు, ప్రత్యేకపరచబడి ఉంటున్నారు. ఇంక మీరు అర్థం చేసుకోండి ఈ క్వైర్ ఎలా ఉంటుందో. గాన ప్రతి గానములతోటి, తాళములతోటి, స్వరమండలంతోటి, సితారాలతోటి హల్లెలూయా. ఇంకా తర్వాత వచనాలకి మనం చదువుకుంటూ పోతున్నట్లయితే దేవుడు కూడా 4 స్వరాలలో వారు పాడినట్లుగా మనం చూస్తుంటున్నాము. మ్యూజిక్ లో టోన్లలో 4 స్వరాలు ఉంటున్నాయి. హల్లెలూయా, ఈ రోజు మనం చూస్తూ ఉంటున్నాము. బేస్, ఆల్టో, సూప్రానో అని చెప్పేసి ఇట్లాగా మనకు ఉంటున్నాయి. ఏ విధంగానైతే మనకు సంగీతం ఏ విధంగానైతే కట్టబడుతున్నదో సరిగమ పదలిస్తనని ఉంటున్నాయో అట్లాగే దాని పిచ్చు, దాని యొక్క స్వరము ఎలా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. అవి ఎక్కడ నిర్మించబడ్డాయి, ఎక్కడ ఏర్పరచబడ్డాయి? అవి దావీదు గుడారంలో ఏర్పరచబడుతుంటున్నాయి. వారందరికీ నాయకుడుగా ఆసాపు ఉంటున్నాడు. హల్లెలూయా, ఆసాపు 13 కీర్తనలు ఆయన రాస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ రాశాడు ఆయనకి ఎలా వచ్చింది ఆ ప్రేరేపణ?
దేవుని యొక్క మందసం దగ్గరికి వచ్చేసి హల్లెలూయా ఈ 288 మంది అందరూ కూడా వచ్చి దేవుని యొక్క ఆత్మతో నింపబడి పాటలు పాడుతుంటున్నప్పుడు, దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తుంటున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డప్పుడు దేవుడు కూడా కూర్చొని మనలాగా పాటలు రాయల వాళ్ళు దేవుని యొక్క మందసం దగ్గరికి వచ్చి వాళ్ళు పాటలు పాడి ఆరాధన చేస్తుంటుంటే ఆటోమేటిక్గా దేవుడు వారికి ఆ యొక్క నడిపింపును అనుగ్రహించుంటున్నాడు, మాటలు వారికి దయచేసి ఉంటున్నాడు. ఆ అధ్యాయంలో మనం కిందికి చదివినట్లయితే దావీదు ఆస్థానంలో కొంతమంది రాతగాళ్ళు ఉన్నారంట. ఆసాపు పాడుతూ ఉంటే రాతగాళ్ళు రాసుకుంటూ పోయారు. హల్లెలూయా. అవి ఆ రోజులలో పాటలు పాడుకుంటూ వాళ్ళు దేవుని స్తుతి ఆరాధన జరిగించే వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఒక ప్రత్యేకమైన ఆరాధన వ్యవస్థ దావీదు గుడారంలో జరిగి ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు ఇది ఏం జరిగింది తర్వాత అంటే మనం ఏం చూస్తున్నామంటే మోషే గుడారము శిథిలమైపోయిన తర్వాత దావీదు తక్కిన వాటన్నిటిని కూడా తీసుకోకుండా మందసాన్ని మాత్రమే తీసుకుని వస్తున్నాడు. ఎందుకు అని అడిగినా ఇది దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత, అతి పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. షెకినా మహిమ ఉండే ప్రదేశమై ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దీనిని తీసుకుని వస్తున్నాడు. కొత్త నిబంధన సంఘములో దేవుడరా మనకు కావాల్సింది ఏంటి అని అడిగినా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకము. హల్లెలూయా. షెకినా మహిమ మనం ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ రోజు దురదృష్టవశాత్తు అది బాగలేదు, ఇది బాగలేదు, ఆ సౌండ్ లేదు, ఈ మైక్ పని చేయటం లేదని చెప్పేసి ఈ మైకులు గొడవలే, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ గొడవలే, వాళ్ళు సరిగా పాడటం లేదు, వీళ్ళు సరిగా పాడటం లేదు, వాళ్ళు తప్పారు, వీళ్ళు తప్పారని చెప్పేసి మనం వంతులాడుకుంటున్నాం, మనము వాదులాడుకుంటున్నాం. కానీ దేవుడారా ఇవన్నీ కూడా మర్చిపోయి మనల్ని మనము మైమరిచేసి దేవుని యొక్క ఆత్మతో నింపబడి కన్ను మూసుకొని దేవుని ఆరాధన చేయగలిగినట్లయితే హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క ఆత్మ షెకినా మహిమ హల్లెలూయా ఎక్కడికో పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీదనే ఆ షెకినా మహిమను నువ్వు నేను కూడా మనం అనుభవించగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ప్లీజ్ గాడ్. దురదృష్టవశాత్తు ఈరోజు శరీర కార్యాలు ఎక్కువైపోయినాయి. షో ఎక్కువైపోయింది మనకి. నేను ఎంత బాగా పాడతాను. కొంతమంది తెలిసిన మంచిగా పాడతారు పాటలు, కానీ నలుగురితో కూడా పాడమంటే పాడరు. అదేమో రోగమో మరి తెలియదు. ప్లీజ్ గాడ్. ఎందుకు? వాళ్ళకు ఒక స్వార్థం ఉంటుంది, నేనే పాడాలి, నా స్వరమే వినబడాలి. హల్లెలూయా. ప్లీజ్ గాడ్. ఈ చెత్త అంతా మన సంఘాల నుంచి పోవాలి. ఈ చెత్త అంతా ఎప్పుడైతే పోతుంటుందో అప్పుడే దేవుని యొక్క మహిమ మనం చూడగలుగుతున్నాం. నన్ను చెప్పనివ్వండి దేవుని బిడ్డరా, యథార్థంగా ఈ విధంగా ఆరాధన చేసినట్లయితే హల్లెలూయా. దేవుని బిడ్డరా, విశ్వాసులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ఏ కోణలో ఉన్నప్పటికీ కూడా, ఏ మూలలో ఉన్నప్పటికీ కూడా హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క స్పర్శ మిమ్మల్ని తాకబోతుంటుంది, దేవుని యొక్క సన్నిధి మనల్ని ఆవరించబోతుంటుంది, దేవుని యొక్క క్రియలు మన యొక్క జీవితంలో, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మన జీవితంలో మనం చూడగలుగుతుంటున్నాము. హల్లెలూయా. అన్యులు మారగలుగుతూ ఉంటున్నారు. దుర్మార్గులు, దూషకులు, వంచకులందరూ కూడా దేవుని ప్రేమించే వారిగా ఉండగలుగుతుంటున్నారు. తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ హల్లెలూయా పశ్చాత్తాపడి అక్కడికక్కడికే మోకడుగా దేవునికి సమర్పించుకోగలుగుతుంటున్నారు. అది జరగటం లేదు. ఎందుకు? కారణం ఏంటో తెలిసిన? హల్లెలూయా. దావీదు చేసినట్లుగా మనం చేయటం లేదు. దావీదు గుడారంలో జరిగినట్టుగా మన జీవితంలో మన సంఘాలలో జరగటం లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? పడిపోయిన దావీదు గుడారం నేను లేపుతాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ ప్రాకారం నేను కడతాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ ప్రాకారాలు మళ్ళా కట్టబడాలి. పడిపోయిన ఆ సిద్ధావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధన వ్యవస్థ ఏదైతే ఉంటుందో మరలా ఇప్పుడు లేపబడాలి. హల్లెలూయా. ఆ రోజులు చూడాలని నేను ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. కొంతకాలం వరకు మన సంఘ జీవితంలో అది జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే శరీర కార్యాలు మనలో నుంచి వెళ్ళిపోతుంటున్నాయో హల్లెలూయా, లోకానుసారమైన విషయాలని కూడా మనం తొలగించుకొని ప్రైజ్ గాడ్ సంపూర్ణంగా సమర్పించుకొని మనం రాగలుగుతుంటున్నాము. నన్ను చెప్పనివ్వండి, దేవుని యొక్క ఆత్మ మనలో ఆవరించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సరే, దావీదుకి ఎంత ప్రాధాన్యత? వై? వాట్ ఈస్ ద ఎందుకు అంత ప్రాధాన్యత? దేవుడు కూడా చూడండి, ఎందుకు ఇంత ప్రాధాన్యత అడిగినా మనకు జ్ఞాపకం చెప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అని అడిగినా చూడండి, ఏ గుడారాన్ని కడతానంటున్నాడు దేవుడు? నేను ఎందుకు చెప్పినట్లుగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని తిరిగి కడతానంటం లేదు, కానీ అదేవిధంగా పడిపోయినటువంటి సొలొమోను యొక్క మందిరాన్ని తిరిగి కడతానంటం లేదు, కానీ దావీదు యొక్క గుడారాన్ని కడతానంటున్నాడు. ఎందుకు దావీదు గుడారాన్ని కడతారు? కారణం ఏంటి అని అడిగినా హల్లెలూయా,
మోషే ప్రత్యక్ష గుడారము యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు సూచన. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సొలొమోను కట్టించినటువంటి మందిరము యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సూచన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారానికి సొలొమోను యొక్క కట్టించిన మందిరానికి మధ్యలో దావీదు యొక్క గుడారం వచ్చింది. హల్లెలూయా, అది 40 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ కూడా ఆమె ఈ యొక్క దావీదు గుడారము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఇది తీసుకుని ఉంటున్నది దేవుని యొక్క మనసులో. హల్లెలూయా, కనుక దాన్ని నిలబెడతాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? యేసు ప్రభు యొక్క మొదటి రాకడ జరిగింది, క్రిస్మస్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమందరం కూడా ఏ దినాలలో ఉన్నాము? యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఉన్నాము. అంటే మనం ఏ సమయం, ప్రార్థన నిబంధన ప్రకారంగా, కాలమాన ప్రకారంగా, మందిరాల యొక్క లెక్క ప్రకారంగా మనం ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు అంటే గుడారం లెక్క ప్రకారం ఎక్కడ ఉంటున్నామంటే దావీదు గుడారము నిలబెట్టే సమయంలో సందర్భంలో మనం ఉంటున్నాము. అందుకని దాన్ని నిలబెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక కొత్త నిబంధనలో ఉన్న సంఘంలో ఉన్న మనమందరం కూడా ఈ సత్యాలు తెలుసుకున్నట్లయితే మన జీవితాలు మరలా ఎప్పుడు ఇదే విధంగా ఉండవు. దేవుని బిడ్డ, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డ, దావీదులో ఒక కొన్ని ప్రత్యేకతలు ఉంటున్నాయి. అవి చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటి ఆ ప్రత్యేకతలు దిగిన? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎవరు చేయలేనటువంటి కార్యాలు ఆయన చేస్తుంటాడు. ఎందుకు అని అడిగినా, ఎందుకు దీన్ని నిలబెడతాను? సరే, ఇంకొకటి, ఎందుకు దీన్ని నిలబెడతాను దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తుంటున్నాడు అంటే దావీదు యొక్క క్రమము ఎవరి ద్వారా వచ్చింది అని అంటే హల్లెలూయా, రెండు క్రమాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. మెల్కీసెదెకు క్రమము, అహరోను క్రమము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మెల్కీసెదెకు క్రమము ఆత్మానుసారమైనటువంటి క్రమం అయింటున్నది. మస్సయ్యను బయలుపరిచే క్రమం అయింటున్నది. అహరోను క్రమము అదే క్రమం అయింటున్నది. అది ఆగిపోయే క్రమం అయింటున్నది. హల్లెలూయా, అది దాని యొక్క మహిమ అంతకంతకు తగ్గిపోతూ ఉంటుంది. దాని యొక్క ఆ క్రమం అయింటున్నది. యేసు ప్రభు ఏ క్రమంలో వచ్చిన వాడు అయింటున్నాడు? అహరోను క్రమంలో రాలేదు, కానీ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన వాడు అయింటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు మనం ఏం చూస్తున్నాము? దావీదు యొక్క గుడారము అహరోను క్రమంగా వచ్చింది కాదు, కానీ దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా వచ్చి ఉంటున్నది? అది మెల్కీసెదెకు క్రమం ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. అవి వివరించాలంటే ఇంకా చాలా ఉంటుంది. సరే, ఇప్పుడు దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అడిగినా, మొదటిది మనకేం చూసుకున్నట్లయితే హల్లెలూయా, దావీదు రాజు అయి ఉంటున్నాడు, దావీదు యాజకుడు అయి ఉంటున్నాడు, దావీదు ఆయన ప్రవక్త అయి ఉంటున్నాడు. ఎందుకంటే ప్రవచనాలు, కీర్తనలుగా మనం చదువుకున్నట్లయితే కీర్తనలలో ఎన్నో ప్రవచనాలు ఆయన పలుకుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రవచనాత్మ కింద రాకపోతే ప్రవచనాలు మనం చెప్పలేము. హల్లెలూయా, ప్రవచనాత్మ వచ్చింది కాబట్టి, పొందుకున్నాడు కాబట్టి, వరం ఉంది కాబట్టి ఆయన పాటలలోనే ఆ ప్రవచనాలు పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. హల్లెలూయా. అట్లాగే దావీదులో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది ఏంటి అని అంటే హల్లెలూయా, ఆమె దేవుడు మనకి చూసుకున్నట్టయితే లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే హల్లెలూయా, ఆమె మనము ఓకే, లేకపోతే మనం 6వ అధ్యాయము 3వ వచనం మీరు చదువుకోండి నిదానంగా. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే హల్లెలూయా, 6వ వచనంకి మనం చదువుకున్నట్టయితే ఇక్కడ ఒక విషయం మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, ఆమె ఇక్కడ దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఉంటున్నాడు. పారిపోతున్న సమయంలో ఆయన నోబులో ఉన్నటువంటి దేవుని సన్నిధికి ఆయన వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది అంటే 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేసి ఇచ్చారు, ఆకలి కొన్నాడు. ఈ యొక్క విషయం కన్నా చదువుకున్నట్టయితే అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. దావీదుకి ఇస్తూ ఉంటున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది? ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు. ఈ రొట్టెలు ఎవరు తినాలి? యాక్చువల్గా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, లేవీయుల క్రియల ప్రకారంగా దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా దేవుడన అహరోను సంతతులు మాత్రమే తినాలి, యాజకులు మాత్రమే తినాలి, ఎవరు తక్కిన వాళ్ళు ముట్టుకోకూడదు వాటిని. అవి ప్రతిష్ఠితమైనటువంటివి అయి ఉంటున్నాయి. కానీ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలిసిన? వీటిని యేసు ప్రభు కూడా ఆయన సమర్థిస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో.
ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, అయ్యా మా దగ్గర వేరే ఏం రొట్టెలు లేవు అని అంటే, ఆ రొట్టెలు నేను తీసుకొని తింటానని చెప్పేసి తను తిన్నాడంట, తన తక్కిన వారికి కూడా ఆయన ఇచ్చాడు అని చెప్పేసి వాక్యములు మనం చదువుతుంటున్నాం. ఇక్కడ చెప్పకనే ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యము, దావీదు యాజకుడై ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ యాజకత్వం యొక్క రొట్టెలు ఆయన తినడానికి అర్హత ఆయన పొందుకున్నట్లుగా వాక్యములు మనం చదువుతూ ఉంటున్నాం. అట్లాగే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి దేవుని బిడ్డలారా, ఇంకా మొదటి దినవృత్తాంతంలో మనకైనా చూసినట్లయితే కనుక హల్లెలూయా 15వ అధ్యాయంలో మనము ఏం చూస్తున్నామంటే ఆయన మందిరాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ప్రత్యక్ష కూడా మందసమును ఆయన తీసుకొని వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ నేపథ్యంలో దావీదు ఏం చేస్తూ ఉంటున్నాడు అని మనం చూసుకున్నట్లయితే కదా అన్ని చదవద్దు, చివరి భాగంలో ఏముంటుందంటే కదా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దావీదు సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని ఉండేను. హల్లెలూయా. మందసాన్ని తీసుకుని వస్తుంటున్నారు. జయ గీతాలతో వారందరూ కూడా దేవుని బిడ్డలారా బూరలు వాయించుకుంటూ బల్లులు అర్పించుకుంటూ మందసాన్ని తరలించుకుని వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి దావీదు గుడారంలోకి దానిని తీసుకుని వస్తుంటున్నారు. ఈ నేపథ్యంలో దావీదు ఏం చేస్తున్నాడంట, సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని. ఏఫోదు ఎవరు ధరించుకుంటారు? మామూలుగా యాజకులు మాత్రమే ధరించుకోవాలి. సామాన్యమైన వారికి అధికారం లేదు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ లేవి గోత్రికులు మాత్రమే దాన్ని వేసుకోవాలి. ఎవరైతే మందిరంలో ఆవరణంలో కానీ పరిశుద్ధ స్థలంలో కానీ ఎవరైతే సేవ చేస్తున్నారో వారు మాత్రమే దాన్ని వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? దావీదు వేసుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్లాగే ఇదే మాట మనము 2వ సమూయేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 14వ వచనంలో ఇదే సందర్భంలో మనం దాని గురించి మనం చదువుకుంటుంటున్నాం. మొట్టమొదటి ఏం చేశాడు? సన్నిధి రొట్టెలు అని తింటూ ఉంటున్నాడు. యాజకులు తప్ప వేరే వాళ్ళు తినకూడని సన్నిధి రొట్టెలు. రెండవది ఏఫోదును ధరించుకుంటూ ఉంటున్నాడు. ఈ యాజకులు తప్ప వేరేది ఏది కూడా వేసుకోనని ఆయన వేసుకుంటూ ఉంటున్నాడు. అట్లాగే ఇదే మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినట్లయితే గల 17వ అధ్యాయము 16వ వచనం దగ్గర మనం చదువుతున్న ఒక అద్భుతమైనటువంటి సంగతి ఇక్కడ ఆయన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏం బిడ్డలారా, ఏంటంటే రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది అని ఆయన చెప్పుకుంటూ ఆయన వెళ్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఎక్కడికి వచ్చాడంట? దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ? గిబియోనులో కాదు, నోబులో కాదు, ఎక్కడ? దావీదుపురంలో సియోనులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క గుడారంలోకి వచ్చేసి ప్రత్యక్ష గుడారం ఈ యొక్క మందసం దగ్గర ముందు కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యెహోవా సన్నిధికి వచ్చి అక్కడ కూర్చుండి ఈ విధంగా అని చెప్పేసి దేవుని సన్నిధికి రాగలుగుతుంటున్నాడు. ఇంతకుముందు ఎవరైనా రాగలిగారా? ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఏమిటారా, ఇది పాత నిబంధన కాలమే. హల్లెలూయా. అయితే మోషే కట్టించినటువంటి మందిరంలో ఒక వ్యక్తి ఎక్కడికి రాగలుగుతూ ఉంటున్నాడు? ఆవరణకి మాత్రమే రాగలుగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ముందుకు వెళ్ళడానికి అధికారం లేదు. హల్లెలూయా. సొలొమోను కట్టించిన మందిరంలో కూడా మనం ఏం చూస్తున్నాము? ఆవరణంలో మాత్రమే వాళ్ళు రావాలి, మొదటి గదిలోకి మాత్రమే వాళ్ళు రావాలి. ఆ తెరలు దాటి లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి అధికారం లేదు. యేసు ప్రభు యొక్క కాలంలో కూడా మనం ఏం చూస్తున్నాము? ఒక తెర ఉన్నదంట. హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు తెర చెనికెను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం, మనకందరికీ తెలుసు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు కూడా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కానీ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేసి నేల మీద కూర్చొని దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడా, మోషే గుడారంలో ప్రత్యక్ష గుడారంలో ఆ విధంగా జరగలేదు. కానీ సొలొమోను కట్టించినటువంటి మందిరం కానీ తర్వాత మందిరాలలో కూడా ఏ విధంగా జరగలేదు. కానీ కొత్త నిబంధన సంఘంలో ఏం జరగబోతుంటుంది? ఎందుకు దావీదు గుడారానికి ఇంత ప్రాధాన్యత అంటే దావీదు ఏ విధంగానైతే మందసం దగ్గరికి వచ్చేసి నేల కూర్చుండి ఆయన దేవునితో ప్రార్థన చేసి మాట్లాడగలుగుతుంటున్నాడు. కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనకు ఆ గొప్ప ధన్యత ఈరోజు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. ఒక్కడే వచ్చాడు. సామూహికంగా వాళ్ళందరూ వచ్చి పాటలు పాడాడు, కానీ ఇక్కడ ఒక్కడే వస్తూ ఉంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క సన్నిధి నీకు దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలా, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయన వాక్యానుసారమైన బాప్తిసం తీసుకొని త్రియేక నామములో బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా, ఆత్మను పొందుకున్న మనమందరం కూడా దేవుడు ఒక మార్గాన్ని మనకు ఆయన ఏర్పాటు చేస్తుంటున్నాడు. ఏంటి ఆ మార్గం అంటే దేవుని సన్నిధికి మనం రాగలుగుతుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలా, మనకి హెబ్రూ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే కదా, ప్రైజ్ గాడ్, దేవుని యొక్క వాక్యము అక్కడ ఏమని సెలవిస్తుంటుందంటే కదా, హల్లెలూయా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటున్నది. ఈ యొక్క మర్మం ఎలా బయపడింది మనకు అంటే కదా, చూడండి, దేవుడు తక్కిన యొక్క విషయాలలో మనకి చూసుకున్నట్టు దేవుడు ఎవరెవరైతే మందసాన్ని పట్టుకునే దానికి ప్రయత్నం చేశారో, ఉజ్జా కానీ, ఇంకా దాని తర్వాత మనము చాలా మందిని చూస్తుంటున్నాం, ఫిలిస్తీయులు కానీ, వీరందరూ కూడా మందసాన్ని పట్టుకునే దానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికి వాళ్ళు దహించబడ్డట్లుగా వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం కదండి. హల్లెలూయా. ఉజ్జా బండిని పట్టుకున్నాడు, అంతే, అక్కడికే దహించబడ్డాడు. కానీ ఇక్కడ దావీదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడైతే ఉంటుందో, దేవుని తెరుగుల మధ్యలో ఆయన స్వరం వింటూ ఉంటున్నామో, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, కరుణాపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆయన రాగలుగుతూ ఉంటున్నాడు. దాని ముందు ఆయన కూర్చోగలుగుతూ ఉంటున్నాడు, దానితో ఆయన మాట్లాడగలుగుతూ ఉంటున్నాడు. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, ఆధిక్యత ఏంటంటే ఆయన సింహాసనం దగ్గరికి రాగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడిగా మనకంటే ఆయన ముందుగా వెళ్ళి ఉంటున్నాడు. ఈరోజు మార్గము మన కొరకు ఆయన ఏర్పరిచి ఉంటున్నాడు. ఏంటో చదువుకుందాం ఆ యొక్క వాక్యము. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, 1-3 వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దాని తర్వాత వాక్యం ఏమని చదువుకున్నట్లయితే కదా, ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవునికి ఇంటి పైన గొప్ప యాజకుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత వచనం ఏమని చదువుకున్నట్లయితే కదా, ఆమేన్, అద్భుతమైనటువంటి మాట. మనస్సాక్షికి కల్మషము దోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారము నై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. ఎలా రావాలంట? మనసాక్షి కల్మషము దోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయము గలవారమై, నిర్మలమైనటువంటి ఉదకంతో స్నానం చేయబడిన వారమై, శరీరం కలిగిన విశ్వాసంతో సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారమై, హల్లెలూయా, యథార్థమైన హృదయములతో దేవుని సన్నిధికి చేరుదము అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసురా? హల్లెలూయా, దావీదు గుడారంలో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, మనమందరం ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి, దేవుని యొక్క అభిషేకమును మనం పొందుకోవాలి, దేవుని యొక్క వరాల పరిచర్య మన ద్వారా జరగాలి అని చెప్పేసి ఆయన కోరుతుంటున్నాడు. ఇది నూతన సంఘం యొక్క పరిచర్య ఉంటున్నది, పిలుపై ఉంటున్నది, పరిచర్య ఉంటున్నది. హల్లెలూయా. ఇది మనలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని బిడ్డారా, హల్లెలూయా, చెప్పాలని చాలా ఆశగా ఉంటుంది. ఎన్నో విషయాలు బయలుపడుతున్నాయి దేవుడు, ప్రైజ్ గాడ్. కానీ ఇవిగా మనం తెలుసుకుని ఆ విధంగా మనం చేయగలిగినట్లయితే హల్లెలూయా, పరలోకం భూలోకంలో మనం అనుభవించగలుగుతూ ఉంటున్నాం. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో దావీదు గుడారంలో ఉన్నటువంటి మర్మాలను మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రములు. అవును దేవా, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని తిరిగి కడతాను, నిలబెడతానని చెప్పిన తండ్రి, ఇదిగో మేము నా తండ్రి లార్డ్ ఆరాధన విషయంలో మేము పడిపోయి ఉంటున్నాం నాయనా. లార్డ్ ఆరాధించలేకపోతుంటున్నాం, క్షమించండి మా తండ్రి. మరొకసారి మీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడిగిన తండ్రి, మాలో ఉన్న శరీర కార్యములను, లోకానుసారమైన విషయాలు మా తండ్రి కడిగి వేసిన తండ్రి, వాటన్నింటి కూడా నా ప్రభా చెల్లించిన తండ్రి, హల్లెలూయా, విసర్జించుకుని మా తండ్రి మమ్మల్ని మేము సంపూర్ణంగా లార్డ్ ప్రోక్షింపబడిన యొక్క రక్తంలో కడగబడిన వారమైన తండ్రి ప్రతిష్ఠించుకొని
లార్డ్ దావీదు గుడారంలో జరిగినటువంటి ఆరాధన లార్డ్ మీకు చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈరోజు దావీదును మా ప్రభా నీ సన్నిధికి రాగలుగుతూ ఉంటున్నాడు నైనా, సన్నపునార వస్తువులు దుస్తులు వేసుకోగలుగుతూ ఉంటున్నాడు మా తండ్రి. అంత మాత్రమే కాదు కానీ మా ప్రభా లార్డ్ హల్లెలూయా నీ సన్నిధిలో నా ప్రభా హల్లెలూయా కూర్చొని మా తండ్రి ఆయన పాటలు పాడి నా తండ్రి లార్డ్ నేను స్తుతించగలుగుతూ ఉంటున్నాడు మా తండ్రి. అలాంటి ధన్యత ఈరోజు మాకు దయచేయండి లార్డ్. అలాంటి ధన్యత నూతన సంఘముకు దయచేసి మీరు మై పొందండి. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా వినువారు మాత్రమే కాకుండా తమ జీవితాలలో ఒక ఆరాధన బలిపీఠాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి. యేసు నామములో మీరు కృప చూపించండి మా తండ్రి హల్లెలూయా. అందుకని ఈ రోజు నేను బలిని కోరనని చెప్పాను మా తండ్రి హల్లెలూయా. లార్డ్ ఈ రోజు మీరు కోరేది లార్డ్ మా స్తుతి ఆరాధన కోరుతున్నారు మా తండ్రి స్తోత్రం. అవి ఇచ్చే కృపను మాకు దయచేయండి మా తండ్రి. యుగ్మ ఫలములను మీకు అర్పించే కృపను మా అందరికి మీరు దయచేయండి మా తండ్రి లార్డ్ హల్లెలూయా. ఈ యొక్క పాఠం నా తండ్రి వ్యర్థం కాకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి నేర్చుకుని మా తండ్రి మా జీవితాలు మలుచుకుని మా ప్రభా నీకు ఆరాధించే నేను వ్యక్తులుగా మమ్మల్ని చేస్తారని, యాజకులుగా చేస్తారని లార్డ్ రాజులుగా మమ్మల్ని చేసిన మమ్మల్ని మై మాత్రమే నిలబెట్టుకుని మహిమ పొందుదురని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. దేవుని మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తమైతే మరి ఒకసారి దేవుడు ఇంకొక అంశంతో ప్రత్యక్ష గుడారం యొక్క అంశంతో మనం కలుద్దాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మీతో ఉంటుంది గాక. దేవుడు ప్రత్యక్ష గుడారం దావీదు యొక్క గుడారాన్ని అర్థం చేసుకొని మన ఆరాధన ఆ విధంగా చేసుకోబోతుంటున్నాం. హల్లెలూయా. అది త్వరలో సంఘాలు తెరవబడుతుంటున్నాయి. మనం ఆ విధంగా ఆరాధన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.